ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభువును రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వక ప్రత్యేకమైన వందనాలు. అందరికీ ఈ సాయంకాలం మీ మధ్యలోనికి రావడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను. అందరు బాగున్నారా? ప్రైజ్ ద లార్డ్. అందరు బాగుండాలి, ప్రతిరోజు దేవుని స్తుతించాలి. అది దేవుని చిత్తం మన పట్లని మనం ప్రతిరోజు జ్ఞాపకం చేపడతాం. ఈ దినం కూడా ప్రభు మన మధ్యలో ఉంటాడు. ఆమేన్. I greet you everyone and I welcome everyone for this wonderful time. Every day Jesus' grace. అనుదిన యేసయ్య కృప అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం, దేవుని స్తుతిస్తూ ఉన్నాం, దేవుని కనపరుస్తూ ఉన్నాం. పిల్లారా, ఈ దినం కూడా మీ మధ్యలోనికి రావడానికి ప్రభు కృపించాడు. ఎస్, నేను మీ మధ్యలోనికి ఈ దినం రాలేనేమో అనుకున్నాను. కానీ దేవుడు అత్యధికమైన కృపచేత ఆయన బలిష్టమైనటువంటి హస్తములతో నన్ను నడిపిస్తూ బలపరుస్తూ పోషిస్తున్నందుకు దేవుని స్తోత్రం. దేవుని కొరకు గొప్ప కార్యాలను ఆశించండి, ఎదురు చూడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ దినపులారా, దేవుని కొరకు మనం ఎదురు చూసినప్పుడు, దేవుని దగ్గర మనం అడిగినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. గాడ్ విల్ డూ మిరకల్స్ అండ్ వండర్స్ ఇన్ అవర్ లైఫ్స్. మనం దేవుని కొరకు ఎదురు చూడాలి. వీ మస్ట్ సీ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఎవ్రీ డే వెన్ వి సీక్ ద లార్డ్, మనం ప్రభువుని వెతికినప్పుడు మాత్రమే చూస్తాం ప్రభు. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అన్నది వాక్యం. మన హృదయం శుభ్రంగా ఉంటే దేవుడు తన యొక్క మహిమను మన హృదయంలో నింపుతాడు, మన కళ్ళెదుట ప్రదర్శిస్తాడు. మీ హృదయం సరిగా లేకపోతే దేవుని మహిమతో నింపబడలేరు. దేవుని యొక్క మహిమ మీ ఎదుట ప్రకాశించటం మీరు చూడలేరు. దేవుని మహిమ మీ చుట్టూ ఉంటుంది. దేవుని యొక్క దూతలు మీ చుట్టూ కావలిగా, కంచుకోటలాగా, అగ్ని కంచెలాగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తాడు. ఎప్పుడైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడు వారి యొక్క ప్రయాణాలలో, రాకపోకల్లో అడుగు తీసి అడుగేసేటువంటి ప్రతి అడుగులో దేవుడు ఉంటాడు. మీ తలంపుల్లో, మీ హృదయ ఆశల్లో, కోరికల్లో దేవుని సన్నిధి మీరు చూస్తారు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ దినం కూడా నీ వాక్యాన్ని వినటానికి నీ ఎద్దుకు వచ్చాం. ప్రభువా, మాతో మాట్లాడండి, మా హృదయాలతో మాట్లాడండి, మా అంతరంగాలతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. ప్రభువా, మా అంతరంగాలు బలపరచండి. దేవా, నీవు మాట్లాడితేనే మేము జీవాన్ని చూస్తాం, ఆరోగ్యాన్ని చూస్తాం, విడుదల చూస్తాం, స్వస్థత చూస్తాం. మా హృదయాల్లో, మా జీవితాల్లో నెమ్మది మేము అనుభవిస్తాం తండ్రి. ఈ దినము కూడా మాతో మాట్లాడండి ప్రభువా. స్పీక్ టు us లార్డ్. హీల్ ద బ్రోకెన్ హార్ట్ గాడ్. ఫిల్ ఎవ్రీ హార్ట్ విత్ యువర్ హోలీ ప్రెసెన్స్. లెట్ ఎవ్రీ మైండ్ బీ ట్రాన్స్ఫార్మ్డ్. లెట్ ఎవ్రీ సోల్ be filled with the Holy Ghost anointing. Every mortal body receive the power of God, anointing of God. Right now I speak, Holy Spirit. I release your works, God, and your healing and your deliverance for the people, God. ప్రజలు విడుదల పొందుదురుగాక, స్వస్థత పొందుదురుగాక, ఆరోగ్యం పొందుదురుగాక, దేవుని జీవంతో నింపబడుదురుగాక. లెట్ యువర్ పీపుల్ సీ యువర్ డెలివరెన్స్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. బీ స్ట్రాంగ్ అండ్ బీ పవర్ఫుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అద్భుతాలు చూసుదురుగాక. మహిమ ఘనత మీకే చెల్లిస్తూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే పిల్లారా, ఇదేనో కూడా మనం దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలను చదువుకుందాం. ఎస్, మీరు నాకు సాక్షులు అనేటువంటి వాక్యాన్ని మన అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో మనం వింటూ ఉన్నాం ప్రతిరోజు. మీరే నాకు సాక్షులు. యు ఆర్ ద విట్నెస్ టు మీ. జీసస్ సెడ్,
మీరు సాక్షులుగా ఉండాలి పిల్లారా. మనం సాక్షులుగా ఉండాలి ప్రభు యొక్క కార్యాలు మన యొక్క కళ్ళతో చూడాలి, మన చెవులతో వినాలి, మనము మన చేతులతో తాకి ఆయన సన్నిధిని అనుభవించాలి. ప్రభు దయాళుడని ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనండి. అప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు మన జీవితంలో. మన కళ్ళార మనం చూడాలి పిల్లారా దేవుని కార్యాలు. అప్పుడే సాక్షులుగా ఉండగలం. అపోస్తులు కళ్ళార చూశారు, చెవులార విన్నారు, తాకేరు ఆయన్ని. ప్రైజ్ ది లార్డ్. సరే, చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా యేసు ప్రభువారు అన్నారు, తోమా ఇదిగో నా చేతులు, ఇదిగో నా ప్రక్కలో చెయ్యి పెట్టి వేలు పెట్టి తాకి చూడు అన్నాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. సందేహం తీర్చుకండి, సాక్షులుగా ఉండండి. భూదిగంతాల వరకు సాక్షులుగా ఉండండి. మీ ఇంటిలో సాక్షిగా ఉండండి. మీ వీధిలో, మీ వాడలో, మీ ఊరిలో, మీ స్థలాల్లో, మీ సంఘాల్లో, మీ యొక్క పరిసరాల్లో, ప్రాంతాల్లో, స్నేహితుల మధ్య, సన్నిహితుల మధ్య, మీ యొక్క తల్లిదండ్రులు, బంధువులు, రక్త సంబంధుల మధ్యలో సాక్షులుగా ఉండండి పిల్లారా. యేసయ్యకు సాక్షులుగా ఉండండి. బీ ఏ విట్నెస్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ఏ ట్రూ విట్నెస్, ఫెయిత్ఫుల్ విట్నెస్. ప్రైజ్ ది లార్డ్. నమ్మకమైన సాక్షులుగా ఉండాలి పిల్లారా. అపోస్తలుడైన పౌలు గారు ఎన్నో రీతులుగా ఆయనకి శ్రమలు వచ్చినప్పుడు సాక్షిగా ఉన్నాడు. ఆయన వైతొలగలేదు, విడవలేదు, ప్రభు మార్గంలో ఉండి తొలగిపోలేదు. ఆయన వాక్యాన్ని విడిచిపెట్టలేదు, సువార్తను మానుకోలేదు. ప్రకటించటం, రోగులను బాగు చేయటానికి, దయ్యాలు వెళ్ళగొట్టడానికి, చనిపోయిన వారిని తిరిగి లేపటానికి దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. పిల్లారా, దేవునికి జీవితాన్ని ఇస్తే, హృదయాన్ని ఇస్తే, మీ జీవితాలు, మీ కుటుంబాలు కూడా అలాగ మార్చబడతాయి. మార్చబడును గాక, సాక్షులుగా ఉందురు గాక. ఈ దినం యేసు ప్రభు మాట్లాడినటువంటి మాటలను బట్టి నేను నా తండ్రి ఒకటై ఉన్నాం, ఏకమై ఉన్నాం అని 5వ అధ్యాయంలోను 8వ అధ్యాయంలోను యేసు ప్రభు వారు మాట్లాడారు పిల్లరా. యోహాను సువార్త 5, 8 అధ్యాయాలు మీరు చదవండి. అద్భుతమైన విషయాలండి. అక్కడ నేను చదువుతున్నప్పుడు తండ్రి నాకు సాక్ష్యం అంటూ ఉంటాడు, దేవుని యొక్క లేఖనాలు నాకు సాక్ష్యం అంటూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడే నాకు సాక్షి అని చెబుతూ ఉన్నాడు పిల్లరా. మీరే నాకు సాక్షులు అంటూ ఉన్నాడు. ఆమేన్. దేవునికి సాక్షులుగా మనం ఉండాలి. ఈ దినం అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాటలు మనం విందామా? అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం దగ్గర నుండి చదువుకుందాం. యాక్ట్స్ చాప్టర్ 26 వర్స్ 1. లెట్ us రీడ్. ఈ దినం కూడా ఈ వాక్యం చదువుదాం. అగ్రిప్ప పౌలును చూచి, నీ పక్షమున చెప్పుకొనుటకు నీకు సెలవైనదనెను. అప్పుడు పౌలు చెయ్యి చాచి ఇలాగూ సమాధానము చెప్పసాగెను. అగ్రిప్ప రాజా, తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను, వివాదములను విశేషముగా ఎరిగిన వారు గనక యూదులు నా మీద మోపిన నేరములన్నిటిని గూర్చి నేడు తమరి ఎదుట సమాధానము చెప్పుకొనబోవచ్చు ఉన్నాను. నేడు తమరి ఎదుట నేను సమాధానము చెప్పుకొనబోచున్నందుకు నేను ధన్యుడనని అనుకొనుచున్నాను. తాల్మితో నా మనవి వినవలెనని వేడుకొనుచు ఉన్నాను. చక్కగా మాట్లాడుతున్నాడండి. అగ్రిప్ప రాజా అని చెప్పి చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను మీతో చెప్పుకోవాలని ఆశపడినటువంటివి మీరు వినండి. తాల్మితో కొంచెం ఓపిక తెచ్చుకొని వినండి. నాకు ఇవ్వబడిన అవకాశం కొరకు నేను చాలా ధన్యుణ్ణి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు పిల్లారా. ఇంకా మనం చదువుకుంటే 4వ వచనం, ఇప్పుడు 26వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 4వ వచనము. మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్యను బాల్యము నుండి నేను బ్రతికినందుకు ఐఎమ్ సో సారీ. మొదటి నుండి యెరూషలేములో నా జన్మ మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు. బాల్యము నుండి ఎరుగుదురు యూదులు నన్ను, మొదట నుండి ఎరుగుదురు. యెరూషలేములో నా జనము
మధ్యను బాల్యము నుండి నేను పెరిగాను అని అంటున్నాడండి. యెరూషలేములో పెరిగాడంట. వావ్! అక్కడేమో 22వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే కిలికియా ప్రాంతంలో తార్షు వాడైనటువంటి సౌలు అని దేవుని వాక్యం చెబుతా ఉంది. అక్కడ పుట్టాడు ఆయన. యూరప్ ఖండంలో పుట్టాడు, ఆసియా ఖండంలో పెరిగాడు. ఆమేన్. అదేనండి వాక్యం చెబుతా ఉంది 26వ అధ్యాయంలో. మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు. మై మేనర్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ మై యూత్ which was from the first among mine own nation at Jerusalem is known to all the Jews. 5వ వచనం చదువుదాం ఇప్పుడు. అపోస్తల కార్యము 26:5. వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని బహు నిష్ఠగల తెగను అనుసరించి పరిసయ్యుడునుగా ప్రవర్తించినట్లు చెప్పగలను. మన మతములో అంటే యూదా మతములో ఇంకా ఏమనుంది? ఆయన ఏమంటున్నాడు? బహు నిష్ఠగల తెగను అనుసరించి. నిష్ఠ కలిగిన తెగ అంట పరిసయ్య తెగ. నేను చాలాసార్లు చెప్పాను, పరిసయ్యులు ఎక్కువగా యేసు ప్రభువుని ప్రశ్నలు వేస్తూ ఉండేవాళ్ళు, అడ్డుకుంటూ ఉండేవాళ్ళు, బెదరేస్తూ ఉండేవాళ్ళు, భయపెడతా ఉండేవాళ్ళు, చంపాలని పన్నాగులు పన్నుతూ ఉండేవాళ్ళు, రాళ్ళు రుబ్బి చంపాలని ఎదురిస్తూ ఉండేవాళ్ళు. నువ్వు దయ్యం పట్టినవాడు అని చెప్పేవాళ్ళు ఇలాగే మాట్లాడేవాళ్ళు అండి. అసలు ఆయన్ని సేవ చేయనీయటానికి కూడా ఈ ప్రాంతాల్లో సేవ చేయనీయకూడదు, ఇక్కడ నివసించనీయకూడదు, ఇక్కడ బ్రతకనీయకూడదు, ఇక్కడ ఉండనీయకూడదు అని చెప్పేవాళ్ళు. అలాంటి భయంకరమైన క్రూరమైన నీచమైన తలంపులతో ఉన్నటువంటి వారు పరిసయ్యులు. ఆ తెగలో ఉన్నాడంటే ఇతను బహునిష్టగల తెగ. ఆ తెగను నేను అనుసరించి పరిసయ్యుడునుగా ప్రవర్తించినట్లు చెప్పగలను. ఇప్పుడు 6వ వచనం. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దాన విషయమైన నిరీక్షణను గూర్చి నేను విమర్శించబడుటకు నిలిచి. ఇప్పుడు నా పరిస్థితి ఎట్లాగుందంటే, ఒకప్పుడు నేను రోమీడిగా ఉండాను. అంటే రోమా ఆ ప్రాంతంలో నేను వాళ్ళ యొక్క ప్రాంతంలో, రోమిల యొక్క ప్రాంతంలో వాళ్ళ నివాస స్థలాలైన పగడ్బందీగా ప్రభావితమైనటువంటి ఉన్నతమైనటువంటి వాళ్ళ శ్రేష్టమైనటువంటి స్థలాలలో నేను పుట్టాను. కానీ యెరూషలేములో ఆ ప్రాంతాల్లో యూదా జనాంగం మధ్యలో నిష్ఠ కలిగినటువంటి తెగ అయినటువంటి పరిసయ్యుల యొక్క తెగ, ఆ తెగలో నేను పెరిగాను. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దాన విషయమైన నిరీక్షణను గూర్చి, దేవుడు మన పితరులకు చేసినటువంటి వాగ్దాన విషయమైనటువంటి నిరీక్షణ ముందు చూశారు. ఆ నిరీక్షణ గూర్చి నేను విమర్శించబడుటకు నిలిచి ఉన్నాను. నేను విమర్శించబడుతూ ఉన్నానంటే కారణము పితరులకు చేయబడినటువంటి వాగ్దానాన్ని గూర్చే. ఆ వాగ్దానాన్ని నేను నమ్మినందుకు, వాగ్దానాన్ని అనుసరిస్తూ ఉన్నందుకు, వాగ్దానాన్ని నేను ఒప్పుకుంటూ ఉన్నందుకే విమర్శించబడుతూ ఉన్నాను. మంచిదే కదండి మరి వాగ్దానాన్ని నమ్ముకుంటే. పరిసయ్యులు వారి తెగవారి విమర్శిస్తూ ఉన్నారు. వారి మధ్యలోనే పెరిగాడు, యూదుల మధ్యలో పెరిగాడు, యూదా జనాంగం మధ్యలో మతంలో పెరిగాడు. అది మతం అని చెబుతూ ఉన్నాడు. చాలామంది మతంలో పెరుగుతారు, వాళ్ళ జనాంగం మధ్యలో పెరుగుతారు, వాళ్ళ యొక్క తెగలో పెరుగుతారు. దేవుణ్ణి, సత్యదేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి, పరిశుద్ధుడైన దేవుణ్ణి విమర్శిస్తారు, దూషిస్తారు, నిందిస్తారు. ఈ తెగ చేస్తుంది అదే, ఈ యూదులు చేస్తుంది అదే. ఈ శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు, ఈ సద్దూకయ్యులు, ఈ పరిసయ్యులు, మెయిన్గా పరిసయ్యులండి, వీళ్ళు చేస్తుంది అదే. ఇప్పుడు చదువుదామా 7వ వచనం. అపోస్తల కార్యములు 26:7.
మన 12 గోత్రముల వారు 12 గోత్రముల వారిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు 12 గోత్రాల వారు ఎడతెగక దివారాత్రులు దేవుణ్ణి సేవించేవారిగా ఉంటారని కూడా స్పష్టంగా చెబుతూ ఉంటారు. హల్లెలూయా. దివారాత్రులు సేవించేటువంటి వారు 12 గోత్రాల వారు, ఎడతెగక సేవించేటువంటి వారు ఇశ్రాయేలీలు. దేవుని సేవించుచు ఆ వాగ్దానం పొందుదమని నిరీక్షించుచున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరము మోపి ఉన్నారు. ఈ నిరీక్షణ నిమిత్తమే యూదులు నా మీద నేరం మోపారు. దేని కొరకైతే నిరీక్షిస్తూ ఉన్నారో, ఏ వాగ్దానం కొరకు నిరీక్షిస్తూ ఉన్నారో, ఏ దేవుని యొక్క జీవగల దేవుని వాగ్దానం కొరకు నిరీక్షిస్తూ ఉన్నారో, ఆ వాగ్దానాన్ని గురించి నన్ను విమర్శిస్తూ ఉన్నారు. నేను విమర్శించబడుతూ ఉన్నాను. నా మీద నేరం మోపుతూ ఉన్నారు వీరు అని అంటూ ఉన్నాడు. యూదులైనటువంటి వారండి నేరం మోపుతుంది, అన్యులు కాదు. అన్యులు చాలా మంచోళ్ళు. తెలుసా మీకు ఒక విషయం? దేవుణ్ణి ఎరగని వారు అని అంటారే, వాళ్ళే మంచోళ్ళండి. వాళ్ళు కాదు ఇక్కడ హింసిస్తుంది, నేరం మోపుతుంది, యేసు ప్రభు సిలువ వేసింది యూదులే. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు వీళ్ళే. క్రైస్తవుల మధ్యలోనే క్రైస్తవులే, సేవకులే విమర్శలు చేసుకుంటారు, దూషించుకుంటారు, నిందించుకుంటారు, నేరాలు మోపుకుంటారు. దేవుని బిడ్డల మధ్యలోనే ఇవన్నీ కూడా ఉంటాయని ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు సాక్ష్యం చెబుతున్నాడండి. అది అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, సంఘములో నువ్వు ఎలాగుంటావు? విశ్వాసుల ముందు ఎలాగ ప్రవర్తిస్తూ ఉన్నావు? దేవుని ప్రజల ఎదుట ఎలాగ జీవిస్తూ ఉన్నావు? దేవుని వాక్యాన్ని, దర్శనాన్ని, ధర్మశాస్త్రాన్ని, వాగ్దానాలను ఎలాగ నువ్వు అర్థం చేసుకుంటూ ఉన్నావు? ఏ విధంగా మీరు అర్థం చేసుకుంటూ ఉన్నారు? ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతో. యూదుల మధ్యలో విమర్శించబడుతున్నాడు, నేరం మోపబడుతూ ఉన్నాడు. భయంకరమైనటువంటి రీతిలో పౌలు గారు వారి మధ్యలో సాక్షిగా ఉన్నాడు. హల్లెలూయా. నేను సాక్షిగా ఉంటాను అనేటువంటి మాట కూడా ఇక్కడ వాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. ఎస్, వాడాడండి 5వ వచనంలో. సాక్ష్యమిచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములో బహు నిష్ఠగల తెగను అనుసరించిన పరిసయ్యుడునుగా అంటున్నాడండి. సాక్ష్యమిచ్చుటకు, సాక్షిగా ఉంటా ఉన్నాడు పిల్లారా. వారి మధ్యలో సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. తను చేస్తున్న దాన్ని, తను విన్న దాన్ని, తను కలిగి ఉన్న దాన్ని అంతటిని దేవుని దగ్గర నుండి, జీవముగల దేవుని దగ్గర నుండి పొందుతున్నాను అంటున్నాడండి. ఓకే, ఇప్పుడు 8వ వచనం చదువుకుందాం. రైట్ నౌ లెట్ us read verse 8. అపోస్తలుల కార్యములు 26:8. దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మదగినదని మీరెరిగి ఉన్నారు. మీరేలా ఎంచుచూ ఉన్నారు? సరిగా ప్రింట్ పడలేదు. మీరేలా ఎంచుచూ ఉన్నారు? నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేను అనుకొంటిని. ఎంత చక్కని మాట అంటున్నాడండి. ఇలాగా దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మదగినదని మీరెలా ఎంచుచున్నారు? నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేను అనుకొంటిని. తన గురించి చెబుతూ ఉన్నాడు, సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, సాక్షిగా నిలబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ సొంత జనం మధ్యలో, నీ యొక్క కుటుంబంలోను, నీ సంఘములోను, నీ ఊరిలోను నీవు నిలవబడి సాక్ష్యం ఇవ్వాలని దేవుని వాక్యం ప్రకటన చేస్తూ ఉంది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక సాక్షిగా నిలబడి సాక్షిగా మాట్లాడుతూ ఉన్నాడు పిల్లారా. అద్భుతమైనటువంటి మాట కదండి. యేసు ప్రభువుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు.
విరోధముగా ఉంటా ఉన్నారు. ఏంటి? నజరేయుడైనటువంటి యేసు నామమునకు నేను విరోధంగా ఉన్నాను. పరిసయ్యుడిని, యూదుణ్ణి, యూదా జనాంగ మధ్యలో పెరిగిన వాడిని, పరిసయ్య యొక్క తెగను అనుసరించి నడుచుకున్నటువంటి నేను విరోధిగా ఉండి మారలేదా? నేను విరోధిగా ఉన్నాను కదా. నన్ను చూసి అన్నది తెలుసుకోరా, నేర్చుకోరా అని సాక్ష్యం చెబుతా ఉన్నాడు. పిల్లారా, ఇంకేమంటా ఉన్నాడు? 10 వచ్చి చదువుకుందాం. 10 వచ్చి చదువుదాం ఇప్పుడు. అపోస్తలుల కార్యములు 26:10. యెరూషలేములో నేను అలాగు చేసి తిని చెబుతున్నాడండి. యెరూషలేములోనే చేశాను. నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి. యెరూషలేములోనే చేసే నేను. అందరికీ తెలుసు, అందరు చూశారు, మీ అందరికీ తెలుసు ఇది. అగ్రిప్ప రాజా, తమరికి కూడా తెలిసిదే అని అంటూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి వారందరిని కూడా ఆయన చూస్తూ వారితో కూడా మాట్లాడుతూ చక్కగా సాక్ష్యం చెబుతా సాక్షిగా నిలబడ్డాడు. పిల్లరా, యెరూషలేములోనే నేను అలాగ చేసి తిని, నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపునప్పుడును సమ్మతించి తిని. నేను క్రీస్తుకు విరోధంగా ఉండటమే మాత్రం కాకుండా పిల్లరా, నేను సమ్మతించాను అనేకులను చంపటానికి. చెరసాలలో వేయటమే కాదండి, చంపటానికి సమ్మతించాడు. సారీ, 11 వచ్చింది. అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయునట్లు బలవంత పెట్టుచు వచ్చి తిని. చూసారా? బలవంత పెట్ట చూశాడంట. ఎట్లాగా? దేవదూషణ చెయ్యాలని. సమాజ మందిరములో అందరిని కూడా, సమాజ మందిరములో వారిని దండించి వారు దేవదూషణ చేయాలని బలవంత పెట్టారట. మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకును వెళ్ళి వారిని హింసించుచూ ఉంటిని. భయంకరమైనటువంటి పదం కాదండి ఇక్కడ. ఏమంటున్నాడు? వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై. మిక్కిలి క్రోధం కలిగినటువంటి వాడంట. చూసారా ఏం మాట్లాడుతున్నాడు? చక్కగా చెబుతున్నాడండి. ఎంత పనికిమాలిన కార్యం చేశాడో, ఎంత నీచుడుగా, హీనుడుగా, ఎంత దౌర్భాగ్యుడిగా, కఠినాత్ముడుగా, క్రూరుడుగా ప్రవర్తించాడో, హింసాత్మకుడుగా ప్రవర్తించాడు చెబుతున్నాడు. సాక్షి చెబుతున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? సాక్షిగా ఉంటున్నారా? మీ పట్టణాల్లో సాక్షిగా ఉంటున్నారా? మీ సంఘాల్లోనూ, మీ పల్లెల్లోనూ, మీ ప్రాంతాల్లోనూ సాక్షిగా ఉంటున్నారా? మీ గత జీవితంలో ప్రభువుకి విరోధంగా ఎలాగున్నారో, ఇప్పుడు ఎలాగుంటున్నారో మీరు చెప్పగలిగే ధైర్యాన్ని కలిగి ఉంటున్నారా? ఒక సాక్షి మాత్రమే చెప్పగలడు పిల్లారా. సాక్ష్యము లేనివాడు చెప్పలేడు. సాక్షిగా లేనివాడు చెప్పలేడు. తను ఎంత క్రూరంగా బ్రతికాడో చెబుతున్నాడు. ఒక రాజు ఎదుట, ప్రజలందరి ఎదుట ఎంత ఘోరమైన నీచమైన కార్యాలు చేశాడో చెబుతున్నాడు. యేసు ప్రభుకి విరోధంగా, యేసు ప్రభు యొక్క పిల్లలకు విరోధంగా, విశ్వాసులకు విరోధంగా, శిష్యులకు విరోధంగా, పరిశుద్ధులకు విరోధంగా, నీతిమంతులకు విరోధంగా, యేసు ప్రభు మార్గములో ఉన్నటువంటి వారికి విరోధముగా ఎంత కఠినుడుగా, క్రోధము కలిగిన వాడుకున్నాడు చెబుతా ఉన్నాడు పిల్లరా. ఓకే, 12 వచనం చదువుదాం. అపోస్తలుల కార్యములు 26:12. ఇందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా. ఎక్కడికి వెళ్తున్నాడు చెబుతున్నాడు. ప్రధాన యాజకుల దగ్గర, అధికారుల దగ్గర అధికారం పొందాను అని అంటూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏదైనా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా జీవితంలో యేసు ప్రభు వారు నన్ను 86 సంవత్సరంలో పిలుచుకున్నాడు. ఇప్పుడు 38 సంవత్సరాలు. 86వ సంవత్సరంలో నేను ప్రభువుని తెలుసుకున్నాను. ఆ సంవత్సరమే నేను జీవితాన్ని ఇచ్చేసాను దేవునికి.
దేవుని సేవించాలని పూర్తిగా సమర్పించుకున్నాను. అయితే 87వ సంవత్సరంలో పూర్తిగా నాకు సేవ పిలుపుకు పరిపూర్ణత వచ్చింది. అప్పుడు సేవ చేయటానికి దేవుడు 87లో పిలుపునిచ్చి దర్శనాన్నిచ్చాడు. హింస పెడుతున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాలని, హింసిస్తున్నటువంటి వారి దగ్గర, హింసింపబడుతున్నటువంటి వారి దగ్గరికి కూడా వెళ్ళాలని దేవునికి స్తోత్రం. ఎన్ని శ్రమలైనాక లక్నో గురించి నేను ఆ దినాల్లో ఒక మిషనరీ చెబుతూ ఉండగా విన్నాను పిల్లలు. లక్నో అనేటువంటి ప్రాంతంలో ఎంతగా ప్రజలు హింస పెడుతున్నారు. యేసు ప్రభుని నమ్ముకున్న వారు ఎంతగా హింసించబడుతున్నారు చెబుతూ ఉన్నాడు 87వ సంవత్సరం. అలాగే అండమాన్ నికోబార్ ప్రాంతాల్లో ఎంత హింస ఉందో చెబుతూ ఉన్నాడు. ఇలాగ అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి హింసను గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నా హృదయము దేవుని కొరకు, దేవుని సేవ కొరకు సమర్పించబడింది. ఆ దినం ప్రతిష్ఠ చేయబడింది, పరిశుద్ధపరచబడింది, స్థిరపరచబడింది. హల్లెలూయా. దేవుని యొక్క భారముతో, ప్రేమతో నింపబడింది నా హృదయం. ఆ దినమే సేవకు పూర్తిగా సమర్పించుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. నాటి నుండి నేటి వరకు కంటిన్యూగా దేవుని సేవలోనే నేను ఉన్నానని చెప్పడానికి నేనేమాత్రం భయపడతాను. ఎన్నో ఆటంకాలు వచ్చినాయి పిల్లారా, శ్రమలు వచ్చినాయి, హింసలు వచ్చినాయి నా జీవితంలో. అయినా కానీ ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి అయితే మేము ఒక ఊరు వెళ్ళాం సువార్త ప్రకటించడానికి. ఊరు వెళ్తే ఆ ఊర్లో చాలా మంది దేవుని ప్రేమ తెలియనటువంటి వ్యక్తులు, యేసయ్య యొక్క క్షమాపణ గురించి ఎరగనటువంటి వ్యక్తులు, ఆయన కనికరం, ఆయన జాలి, ఆయన దయను అనుభవించినటువంటి వ్యక్తులు కట్టెలు పట్టుకొని, కర్రలు పట్టుకొని వచ్చారు కొట్టడానికి. వారందరి మధ్యలో మళ్ళా సువార్త ప్రకటించడానికి దేవుడు అద్భుతమైనటువంటి కృపనిచ్చాడు. హల్లెలూయా. ఆ ప్రాంతంలోనే పోలీసు వారు కూడా వచ్చి ప్రొటెక్షన్ ఇచ్చి, అయ్యా మీరు సువార్త ప్రకటించండి అని చెప్పారు. ఇలా ఎన్నో ప్రాంతాలు పిల్లారా. ఒక ప్రాంతంలోనైతే సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రకటించొద్దని చెప్పేసేసారు. ప్రకటించొద్దని చెప్పారు. హింసలు వస్తాయి పిల్లారా, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అపోస్తలుడైన పౌలు గారు ఎదుర్కొంది అదే. ఆయన ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నారు, ఇలాగా కష్టాలు ఎదుర్కొన్నారు ఇలాగా. కానీ పిల్లారా అతడు వెనకంజ వేయలేదు, సాక్షిగా ఉన్నాడు, నిలిచే ఉన్నాడు, స్థిరంగా ఉన్నాడు. అదే చెబుతుంది, నేను నిలబడి ఉన్నాను వీరి ఎదుట, సాక్ష్యం ఇవ్వటానికి నేను సిద్ధముగా ఉన్నాను, నేను చెప్పుకోవటానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను, ప్రభువుని బట్టి అతిశయిస్తూ ఉన్నాను అని చెప్తా ఉన్నాను. అపోస్తలుల కార్యం 26వ అధ్యాయం 4వ వచనం చదువుతాం ఇప్పుడు. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటేను మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు. మా అందరి చుట్టూ, నాతో పాటు వచ్చిన వారందరి చుట్టూ కూడా మిక్కిలి ప్రకాశమైనటువంటి తేజస్సుతో కూడినటువంటి వెలుగు. మిట్ట మధ్యాహ్నం అదే చెబుతూ ఉండకండి ఇక్కడ. మధ్యాహ్నం ఉందంట. వా, త్రోవలో ప్రకాశించుట చూచి, నా త్రోవలో ప్రకాశించుట నేను చూసాను. ఎట్ midday, O king, I saw in the way a light from heaven, brighter than the brightness of the sun, shining around about me and those who journeyed with me. 14 వచ్చిన చదువుదాం. మేమందరమును నేల పడినప్పుడు, సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, మునుకొనలకు ఎదురు తన్నుట నీకు కష్టమని కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. హెబ్రీ భాషలో పలుకుతుందంట స్వరం. దేవుడు ఏ భాషలోనైనా పలుకుతాడండి. హల్లెలూయా. అన్ని భాషలు వచ్చి ఆయనకి. హెబ్రీ భాషలో పలికాడని చెబుతున్నాడు, స్పష్టంగా చెబుతున్నాడు ఇక్కడ వాక్యంలో. నా భాషలో నాతో పలికాడండి. తెలుగు భాషలో నాతో మాట్లాడాడు దేవుడు. తెలుసా, 86 సంవత్సరంలో నేను కర్ణాటకలో ఉన్నాను. రాయచూరు జిల్లా సింధనూరు తాలూకా గౌన్బాయ్ క్యాంపు. ఆ క్యాంపులో మేము నివాసం ఉన్నాం. అక్కడ పొలాలు కొనుక్కొని అక్కడ వ్యవసాయం చేస్తూ ఉన్నాం.
అయితే నాకు మనస్సు బాగుండేది కాదు, నేను పిచ్చి పిచ్చిగా ఉండేవాడిని. అయితే సిగరెట్లు తాగేవాడిని, వేసేవాడిని, ఇవి కూడా కిళ్ళీలు నవ్వటం, ప్యాకాట ఆడటం, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని పనులు. ఇంక ఇది చేసేది ఇది లేదా, ఇక అన్నీ చెప్పకూడదు దానికండి వరస్ట్. నేను క్రీస్తుకు విరోధంగా జీవించానని చెబితే అది వేరే సంగతి, కానీ చెడ్డగా పనికిమాలిని అన్ని తిని తాగానని చెప్పి ఏమొస్తుంది దాంట్లో? కానీ అన్ని చేశాను. శరీరానికి ఏదైతే నష్టం చేస్తుందో, పాడు చేస్తుందో అవన్నీ చేశాను. ఆ దినం యేసు ప్రభు వారు నాతో మాట్లాడి అన్నిటిని తీసేసాడండి. దీన్ని 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 ఇంకా ఈ శరీరంతో తిట్టటము, కొట్టటము, హింస పెట్టడం, బాధ పెట్టడం, వ్యభిచారము, లేకపోతే జారత్వం అనుకుందామండి, ఫోర్నికేషన్ అంటారు కదా, నానా రకాలైనటువంటి బూతులు, నానా రకాలైన ఇచ్చలతో కూడినటువంటి ఆశలు, కోరికలు, తపన, వాంఛ ఎటుపోయిందో పోయిందండి. నిజంగా అపోసినటువంటి పౌలు కూడా సౌలుగా ఉన్నప్పుడు అలాగే ఉన్నాడు. కానీ అతనిలో ఎటుపోయిందో పోయింది. దేవుని మహిమ అతని చుట్టూ రాగానే అదే చెబుతూ ఉన్నాడు, సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. నా భాషలో దేవుడు నాతో మాట్లాడాడని చెబుతాను. నా భాషలో, నా తెలుగు భాషలో, నా మధురమైనటువంటి మధురాతి మధురమైన నా తెలుగు భాషలో దేవుడు నాతో మాట్లాడాడండి. ఎప్పుడు భాషలో మాట్లాడితే నాకేమర్థమైంది? ఏమర్థమైందండి? ఆయనకి హెబ్రీ భాష బాగొచ్చు కాబట్టి హెబ్రీ భాషలో మాట్లాడాడు. ఆయన హెబ్రీయుడు, ఆయన యూదుడు, ఆయన పరిసయుడు, ఆయన నిష్ఠ కలిగిన వాడు, రోషం కలిగిన వాడు దేవుని కొరకు. హల్లెలూయా. కానీ దేవునికి విరోధంగా ఉన్నాడు, ఎదురు తడుతూ ఉన్నాడు. కష్టతరం అంటున్నాడు దేవుడు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ సాల్వ్. అండ్ వెన్ వీ హ్యాడ్ ఫాలెన్ టు ద ఎర్త్, ఐ హర్డ్ ఏ వాయిస్ స్పీకింగ్ unto me and saying in the Hebrew tongue, Saul, Saul, why persecutes or persecute me, thou me? Persecutes. ఇక్కడ కొంచెం రాంగ్ పడింది. Thou me. It is hard for thee to kick against the goats. 15 వచ్చింది. అప్పుడు నేను ప్రభువా నీవెవడవని అడుగగా, ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును. And I said, Who art thou, Lord? And he said, I am Jesus whom thou persecutes. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. అబ్బా, అద్భుతమైనటువంటి మాట అండి. ఇక్కడ కొంచెం ప్రింట్ కొంచెం అటు ఇటుగా ఉంది, ఏమనుకోవద్దు. నేను నిన్ను సాక్షిగా నియమించుటకై కనపడి ఉన్నాను అంటున్నాడు దేవుడు. ఇక్కడ నిన్ను సాక్షిగా నియమించడానికి దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. ఆ దినం సౌలు గారికి ప్రత్యక్షమయ్యాడు. పిల్లరా, ఎంతో మంది ఈ దినాల్లో దేవుని ప్రత్యక్షతను చూస్తూ ఉండాలి. ప్రత్యక్షత చూడని వారిని గురించి నేను మాట్లాడతాను. మీరు చూడకపోతే దానికి ఏంటండి, దానికి పెద్ద రాద్ధాంతం ఏంటి? ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాన్ని చూస్తారు. ఒకే దాన్ని చూపించినప్పుడు ప్రతి మనసులో వారి పరిమాణాన్ని బట్టి వారి తలంపుల ఆలోచనలు వారు కలిగి ఉంటారండి. ఒకే వస్తువు. చాలాసార్లు దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అర్థం కాక ఎన్నో రీతులుగా మాట్లాడుతూ ఉంటారు ప్రజలు. సాక్ష్యం ఇస్తూ ఉన్నప్పుడు, సాక్షిగా నిలబడి మాట్లాడుతూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు వారు అపోసినటువంటి పౌలు గారిని సౌలుగా ఉన్నప్పుడు అతన్ని దర్శించి ఒక సాక్షిగా ఎన్నుకున్నాడండి. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము, నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను అని చెబుతూ ఉన్నాడని దేవుడు చెప్పిన మాటల గురించి అపోస్తలుడు పౌలు గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు నిలబడి. వారు చీకటిలో నుండి వెలుగులోనికి
సాతాను యొక్క అధికారము నుండి దేవుని వైపునకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. ఎంత అద్భుతమైనటువంటి మాట్లాడే నిజంగా. హల్లెలూయా. చీకటిలో నుండి వెలుగులోనికి నడిపిస్తాడండి దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడాడు. ఇక నీలో చీకటి ఉండదు, పాపం ఉండదు. పాపనంతా పాపానంతా పెరికి వేస్తాడు, పాపాన్నంతా తుడిచి వేస్తాడు. పాపపు యొక్క మచ్చలు, ఛాయలు, ఆనవాళ్ళన్నిటిని కూడా చెదరగొట్టి పడేస్తాడు. కాగా క్రీస్తు యేసునందున్నటువంటి వాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో సమస్తము క్రొత్తవాయను. 2 కొరింథీ పత్రిక 5:18 చెప్పబడింది. మన జీవితాలు క్రొత్తవిగా మార్చబడి, నూతన పరచబడి, బలపరచబడితే నిజంగా ఇతని యొక్క దర్శనము, ఇతని మాటలు ఎంత ప్రోత్సాహకరమైనటువంటివి చూడండి. మన చీకట్లో నుండి వెలుగులోనికి పిలిచే దేవుడు అండి. నేను ఒకప్పుడు చీకట్లో ఉన్నాను పిల్లారా. భయంకరమైన కఠినమైనటువంటి కటిక చీకటి నా జీవితం అంతా. హల్లెలూయా. ఈ దినము యేసు ప్రభు యొక్క సాక్షిగా నేను నిలబడి సువార్త ప్రకటించడానికి, వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు కృపనిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సాతాను అధికారము నుండి దేవుని వైపు తిరిగేటట్లు చేస్తాడు పిల్లరా. సాతాను యొక్క అధికారము నుండి విడిపిస్తాడు, బంధకాలన్నీ తెంచివేస్తాడు, వారి కట్లన్నీ తెంచివేస్తాడు, వాడి యొక్క స్వభావం అంతటి నుండి విడిపిస్తాడు, నూతన పరుస్తాడు, వాడి యొక్క క్రూరమైన నీచమైనటువంటి దుష్టత్వం నుండి విడిపిస్తాడు. అవే నా జీవితంలో చేశాడు యేసు ప్రభు అని చెప్పి యేసు ప్రభు సాక్షిగా చెబుతా ఉన్నాడు పిల్లారా. ఆయన జీవితంలో యేసు ప్రభు ఏం చేశాడు, ఆ దినం ఏ విధంగా మాట్లాడాడు, ఏ విధంగా వివరించి చెప్పాడు, ఏదైతే చెప్పాడు దాని అంతటిని స్పష్టంగా చెబుతా ఉన్నాడు అపోస్తలుడు పౌలు గారు. సాక్షిగా ఉంటున్నావా సహోదరి, సహోదరుడా? యేసు ప్రభుని గురించి మాట్లాడుతున్నారా? ఆయన మీ జీవితం చేసిన అద్భుతాల గురించి మాట్లాడుతూ ఉన్నారా? మీ హృదయాల్లో, మీ అంతరంగాల్లో ఎక్కడైనా కానీ ఇంకా పాతది ఉన్నట్లయితే మాట్లాడలేరు, లేకపోతే వెనక్కి తిరిగితే మాట్లాడలేరు. మళ్ళా చీకటి వైపు చూస్తే, నీ కన్నులు చూసి దానిని ఆశపడితే, నీ చెవులు వాటిని విని ఆశపడితే నీ అంతరంగము చెడిపోయిద్ది. మళ్ళా చీకటి నీలోనికి వస్తుంది, అంధకారం నీలోనికి వస్తుంది. వ్యసనపు శక్తులు మళ్ళా ఏం చేస్తాయంటే దానికంటే హీనమైనటువంటి ఏడుటిని తీసుకొని వస్తాయి అంట. నీ యొక్క కడపటి స్థితి మొదటి స్థితి కంటే హీనమైపోయిద్దని యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉంటారు. అద్భుతమైన మాటలు కదండి పౌలు గారు చెబుతా ఉంది. నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు, పాప క్షమాపణను పరిశుద్ధపరచబడినటువంటి వారిలో స్వాస్థ్యాన్ని పొందినట్లుగాను వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. హల్లెలూయా. ఈ వాక్యాలకు అనుబంధంగా కొన్ని పవర్ఫుల్ వాక్యాలు ఉంటాయండి. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 3 నుండి 4 వరకు, యెషయా గ్రంథం 35వ అధ్యాయము 5 నుండి 6 వరకు, 42వ అధ్యాయము 7వ వచనము, 42వ అధ్యాయము 16వ వచనము, 61వ అధ్యాయము 1వ వచనం. ఈ వాక్యాలు చదవండి, అద్భుతంగా మనకు అర్థమవుతుంది కొన్ని అక్కడ. ఓకే, ఇప్పుడు అపోస్తలుల కార్యం 26:19 చదువుతా. యాక్ట్స్ చాప్టర్ 26:19. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాలేదు, నేను తిరుగుబాటు చేయలేదు, నేను వ్యతిరేకించలేదు, నేను తోలనాడలేదు, నేను తృణీకరించలేదు, నేను దానికి విరోధముగా కార్యాలు చేయలేకపోయాను. ఇంతకుముందు తన ప్రజల ఎదుట, వారి పిల్లల ఎదుట, వారి భార్యలు, వారి భర్తలు, వారి బంధువులు అందరిని కూడా నేను పట్టుకొని చెరపట్టి
హింస పెట్టి చంపటానికి చంపేవారికి అప్పగించాను. అంత క్రూరుణ్ణి, నరహంతకుణ్ణి, నేరస్తుణ్ణి, నీచుణ్ణి, నికృష్టుణ్ణి నేను. హల్లెలూయా. కానీ దేవుని దర్శనం ఒకసారి నాకు కలిగినప్పుడు నేను నిర్లక్ష్యం చేయలేదు, అలక్ష్యం చేయలేదు, తృణీకరించలేదు. అపోస్తలుల కార్యములు 26:20 చదువు. మొదట దమస్కులోని వారికి, యెరూషలేములోను, యూదయ దేశమంతటను, తరువాత అన్యజనులకును వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలను చేయవలెనని ప్రకటించుచు ఉంటిని. ఎంత అద్భుతమైన వాక్యం అండి ఇది కూడా. చాలా అద్భుతమైనటువంటి వాక్యం. ఆ దమస్కులో నేను సువార్త ప్రకటించాను, సాక్షిగా ఉండాను. హల్లెలూయా. సాక్షిగా ఉండారా పిల్లారా? మీరు ఎక్కడైతే ప్రత్యేకించబడ్డారో, దర్శనముతో మీరు దర్శించబడి మార్పు చెందారు, అక్కడ కూడా సాక్షిగా ఉండాలి. నేను కర్ణాటక వెళ్ళి వాక్యం చెప్పానండి. తర్వాత రక్షణ పొందిన తర్వాత బైబిల్ కాలేజీకి వెళ్ళి మారనాథ బైబిల్ ఇన్స్టిట్యూషన్ డాక్టర్ హెన్రీ జోసెఫ్ గారు అని గొప్ప దైవజనుడు, ఆయన స్థాపించి ఆయన నడిపిస్తున్న కాలేజీలో 2 సంవత్సరాలు నేను బైబిల్ తరబీదును పొంది ముగించుకున్న తర్వాత నేను కర్ణాటక వెళ్ళి ఎక్కడైతే నేను పెరిగానో, ఏ ప్రజల మధ్యలోనైతే నేను వరస్ట్గాను, నీచుడుగాను, క్రూరుడుగాను, భయంకరమైనటువంటి వ్యసనాలు అవి ఎట్లాంటివి అంటే ఒక మనిషికి చెప్పే కాదు, ఆ వ్యసనాన్ని వివరించే కూడా కాదండి. అంత భయంకరమైనటువంటి వ్యసనాక్రాంతుడిగా నేను పెరిగాను. ఆ ప్రజల మధ్యలో నేను సాక్ష్యం చెప్పానండి. సాక్షిగా ప్రభువుని గురించి మాట్లాడాను, దేవునికి స్తోత్రం, దర్శనాన్ని గురించి మాట్లాడాను. అలాగా తర్వాత నేను సింధనూరు ప్రాంతంలో కూడా తిరిగి సువార్త చెప్పాను. అక్కడ కూడా గవర్న్ బై క్యాంపులు, పై క్యాంపులు, కింద క్యాంపులో చెప్పాను సువార్త. హల్లెలూయా. సాక్షిగా ఉండాను అక్కడ. అదే చెబుతున్నాడు అపోస్తలుడు పౌలు గారు, నేను దమస్కులోని వారికిని, యెరూషలేములో యూదయ దేశమంతటను, యెరూషలేములోను యూదయ దేశమంతటను. మళ్ళా తర్వాత నేను గుంటూరు వెళ్ళాను, నేను పుట్టి పెరిగినటువంటి ప్రాంతంలో. ఆ ప్రాంతానికి వెళ్ళి నేను సువార్త చెప్పాను. గుంటూరులో అనేకమైన పల్లెల్లోని, మండలాల్లోని, గుంటూరులో నడి బొట్టులో కూడా సువార్త ప్రకటించాను పిల్లారా. చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కూడా, విజయవాడ చుట్టుప్రక్కల ప్రాంతాలు, నెల్లూరు అవతలకు కూడా వెళ్ళాను, తిరుపతి, చెన్నై వరకు కూడా. ఏ చెన్నైలోనైతే నేను దేవుని వాక్యాన్ని చదివాను, విన్నాను, బోధించాను, హల్లెలూయా, ట్రైనింగ్ అయ్యాను, లేకపోతే బోధించబడ్డాను, ట్రైనింగ్ అయ్యాను, అక్కడ కూడా నేను వాక్యాన్ని ప్రకటించడం జరిగింది, సువార్త ప్రకటించడం జరిగింది, సాక్షిగా. హల్లెలూయా, సాక్షిగా. అదే కాదు పిల్లారా, అపోస్తలుడు పౌలు గారు ఇంకేమంటున్నాడంటే, తర్వాత అన్యజనులకును వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచూ ఉంటుంది. అన్య జనాంగానికి అందరికీ అనేకమైన పల్లెల్లో, ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో సువార్త ప్రకటించాలి, సాక్షిగా ఉండాలి. You must be a witness in every corner of the earth, of the world. Hallelujah. Every corner. తర్వాత దేవుడు నన్ను అనేకమైనటువంటి దేశాలకు తీసుకెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. అమెరికా లాంటి దేశానికి కూడా వెళ్ళి 10 సంవత్సరాలు వెళ్ళి నేను వెళ్ళినప్పుడల్లా 3-4 నెలలు, 5 నెలలు, 6 నెలలు ఒక్కసారి ఉండి వీధుల్లో అక్కడ కూడా స్లమ్ ఏరియాస్లోకి వెళ్ళి, డౌన్ టౌన్ అని లాస్ ఏంజలస్ ఉంటుంది, లాస్ ఏంజలస్ డౌన్ టౌన్లో భయంకరమైనటువంటి వ్యసనాల చేత తమ బ్రతుకులను పాడు చేసుకున్న వ్యక్తులు, మారు మనసు లేని వ్యక్తులు, చెడ్డ వ్యసనాల చేత సాతాను బంధకాల్లోను చీకటిలో ఉన్నటువంటి వ్యక్తులకి నివాసం లేదు, వస్త్రాలు సరిగా ఉండవు, స్నానం చేయరు, ఫుడ్ ఉండదు వాళ్ళకి. ప్లాట్ఫామ్ మీద లాస్ ఏంజలస్లో డౌన్ టౌన్లో ఉంటారండి. మీరు ఎప్పుడైనా వెళ్ళి చూడండి. నేను ప్రత్యక్షంగా వెళ్ళాను, ప్రత్యక్షమైన సాక్షిని. ఏదో నేను ఓరక చెప్పట్లేదండి. వాళ్ళ మధ్యలోకి వెళ్ళి నేను సువార్త ప్రకటించాను. కొన్ని సంస్థలతో కూడా వెళ్ళి భోజనం పంచాను, బట్టలు ఇచ్చాము, వాళ్ళకి వస్తువులు ఇచ్చాము. నేను కూడా స్వయంగా కొన్ని షాపుల్లో కొన్ని వస్తువులు కొనుక్కొని వెళ్ళి ఆయా ప్రాంతాల్లో
ఆయా వ్యక్తులకి నేను పంచటం జరిగింది, వారిని ప్రార్థించి బలపరచటం జరిగింది. కొన్నిసార్లు వాళ్ళు రోడ్డు మీదే కాకుండా కొన్ని ఎక్కడ పార్కుల్లో కూడా ఉంటారు పిల్లలు. ఆ పార్కుల్లో కూడా వెళ్ళి సువార్త ప్రకటించారు కొన్ని సంస్థలతో. ఆ దినాల్లో నాతో చాలా చక్కగా అద్భుతంగా వచ్చేటువంటి కొన్ని టీములు ఉండి, లాంగ్ బీచ్లో నుండి ఒక సంస్థ ఉంది, ఆ సంస్థ ద్వారా వెళ్ళి నేను పనిచేశాను. ఆ తర్వాత మరి మార్గరెట్ రోజ్ అనేటువంటి ఒక సహోదరి, మైకెల్ అనేటువంటి సహోదరుడు, వాళ్ళ టీంతో కలిసి నేను పనిచేశాను. అలాగే జస్టిన్ అనేటువంటి సహోదరుడు, వారి టీముతో కలిసి, ఆ టీములో చాలామంది ఉంటారు ప్రియ సహోదరి సహోదరులు, స్టీవెన్ గారని, జాషువా గారని, డేవిడ్ గారని, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది అనేకమైనటువంటి వారితో నేను టీములుగా కలిసి, వారితో కలిసి అనేకమైన ప్రాంతాల్లో, స్థలాల్లో, చర్చిస్లో సువార్త, అన్య జనాంగం మధ్యలో, దేవుని ఎరగని వారి మధ్యలో, వ్యసనాక్రాంతులైన వారి మధ్యలో, చీకటిలో ఉన్నటువంటి వారి మధ్యలో, సాతాను బంధకాల్లోనూ చీకటి రాజ్యములో ఉన్నటువంటి వారి మధ్యలో కూడా వెళ్ళి సాక్షిగా సువార్త చెప్పి దేవుడు నా జీవితంలో చేసిన సాక్ష్యాన్ని నేను పంచుకోవడం జరిగింది. అదే చెబుతున్నాడు అపోస్తలుడైన పౌలు గారి. మన యొక్క ఇండియాలోను, మన యొక్క భారతదేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఈ తెలంగాణలో కూడా అనేకమైన పల్లెల్లోనికి వెళ్ళి, ప్రాంతాల్లోనికి వెళ్ళి, మండలాల్లోనికి వెళ్ళి, తాండాస్లోనికి వెళ్ళి, వీధుల్లోనూ అనేకమైనటువంటి మరి నడిబొట్టుతో కూడినటువంటి సెంటర్స్లో కూడా సువార్త ప్రకటించే నిలవబడి, పరుగెత్తుకుంటూ వెళ్ళి సువార్త ప్రకటించింది. ఉరకలేస్తూ నడుచుకుంటూ వెళ్ళి ఊర్లో గల్లీల్లోకి నడుచుకుంటూ వెళ్ళి సువార్త ప్రకటించింది. నిజామాబాద్లో కూడా అనేకమైనటువంటి గల్లీలు తిరిగి సువార్త ప్రకటించింది, సాక్ష్యం ఇచ్చింది, సాక్షిగా నిలబడ్డా. ఈ సహోదరి సహోదరుడా, నీ ప్రాంతంలో, నీ స్థలంలో, నీ ఇంటిలో, ఇంకో మాట చెప్పాలండి, నీ అనేటప్పుడు నాకు కొంచెం స్టక్ అయ్యింది. నీ బంధువుల మధ్యలో, నీ తల్లిదండ్రుల మధ్యలో, నీ రక్త సంబంధం మధ్యలో కూడా సువార్త ప్రకటించాలి. హల్లెలూయా. ఇది గుర్తొచ్చి నేను ఆగిపోయాను. అందుకు అక్కడ తల్లిదండ్రులు సువార్త చెబుతున్నారా? నా తల్లిదండ్రులు నేను సువార్త చెప్పాను, నా బంధువులు చెప్పాను, నా రక్త సంబంధులు చెప్పాను, నేను పుట్టి పెరిగిన ఊర్లు చెప్పాను. మాచవరం అని నేను పుట్టాను, తెలగాయపాలెం అనే ఊర్లో పెరిగాను. తెలగాయపాలెం అసలు మా ఊరు అనుకండి, మరి తల్లి ఊర్లో పుడతాం కాబట్టి మాచవరం అనేది మా తల్లి ఊరు, అక్కడ పుట్టాను. నా ఊర్లో నేను పెరిగినటువంటి ఊర్లో, నా సొంత ఊరు తెలగాయపాలెంలో నేను సువార్త ప్రకటించాను ఎన్నోసార్లు. మాచవరంలో సువార్త ప్రకటించాను, నా బంధువుల మధ్యలో సువార్త ప్రకటించాను, నా రక్త సంబంధుల మధ్యలో సువార్త ప్రకటించాను, నా యొక్క అక్క చెల్లెళ్ళ మధ్యలో సువార్త ప్రకటించాను, నా సహోదరుల మధ్యలో సువార్త ప్రకటించాను. నన్ను తిట్టిన వాళ్ళు, కొట్టిన వాళ్ళు, శపించిన వాళ్ళు, దూషించిన వాళ్ళు, నిందించిన వాళ్ళు, హింస పెట్టిన వాళ్ళు, బాధ పెట్టిన వాళ్ళు, గాయాలు చేసిన వాళ్ళ మధ్యలో కూడా సువార్త ప్రకటించాను. నేను ఇలా సువార్త ప్రకటిస్తుంటే బైబిల్ కాలేజీలో ఒకరోజు వాక్యం ప్రకటిస్తూ ఉంటా. ఒక సహోదరుడు కత్తి తీసుకొని నన్ను చంపాలనుకున్నాడంట లేచి. అంత కోపం వచ్చిందంట ఆయనకి, ఎందుకో మరి. తర్వాత దేవుడు అతనితో మాట్లాడటం ప్రారంభించాడు. దేవుడు అతని జీవితంతో మాట్లాడి అతని బ్రతుకును మార్చి, నూతన పరిచి, మారు మనసునిచ్చాడు. ఆయనే చెప్పాడు సాక్షిగా. ఇప్పటికి ఉన్నాడు, హైదరాబాద్లో సేవ చేస్తున్నాడు. కృపయ్య అని, దేవుని స్తోత్రాలు, సహోదరుడు కృపయ్య. ఇలాగనే ఫెయిత్ సెంటర్లో రాన్ శంకర్ గారు ఉండేటువంటి వాళ్ళు, ఆయనతో పాటు స్టాఫ్ ఉండేటువంటి వాళ్ళు, మరి అప్పట్లో విజయ్ అని, ఇంకా శ్యామ్ గారని, ఆ తర్వాత అగస్టిన్ గారని, ఆయన చాలా స్ట్రిక్ట్గా గొప్పగా నడిపించేవాడు కాలేజీని. మంచి దైవజనుడు ఆయన కూడా. సో వీళ్ళందరితో కలిసి సాల్మోన్ గారని, ఇంకా నాతో కలిసి చాలామంది ఉన్నారు, సుధీర్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే సదానంద గారు, ప్రభువు నన్ను నిద్రించారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు పిల్లలు. ఫెయిత్ సెంటర్లో అద్భుతంగా నేను అక్కడ కొంతకాలము నేను అక్కడే ట్రైనింగ్ అయ్యాను. నేను చెన్నై నుండి ట్రైనింగ్ అయ్యి వచ్చి మళ్ళా సరూర్ నగర్లో సేవ స్టార్ట్ చేసి, సేవ చేస్తూ నేను నా సైకిల్ తీసుకొని సరూర్ నగర్ నుండి ఫెయిత్ సెంటర్ను ట్రైనింగ్లో ఉన్నాను కదా, ట్రైనింగ్లో నుండి సరూర్ నగర్ వెళ్ళేవాడు మళ్ళీ సేవ చేయటానికి. అంటే ట్రైనింగ్ అవుతున్నాను కదా, అక్కడ సేవ చేశాను.
సరూర్ నగర్లో ఉన్నప్పుడు చుట్టుపక్కల అన్ని గ్రామాలు తిరిగి సేవ చేశాను. సైకిల్ మీద నడిచి సేవ చేశాను. తర్వాత ట్రైనింగ్ అవుతూ ఉన్నప్పుడు ట్రైనింగ్ నుండి గచ్చిబౌలి నుండి సైకిల్ వేసుకెళ్ళి సరూర్ నగర్కి, సరూర్ నగర్లో నేను సేవ చేసి సువార్త ప్రకటించి వాక్యం ప్రకటించి చర్చి నడిపించి ఆ తర్వాత సాయంత్రం వరకు ఆ చుట్టుపక్కల కొన్ని ప్రాంతాలు తిరిగి మళ్ళీ అదే సైకిల్ తీసుకొని బ్యాక్కి వచ్చేవాడిని ఫెయిత్ సెంటర్కి. దాదాపు 100 కిలోమీటర్లు ఆ రోజంతా సైకిల్ తొక్కుకుంటూ సేవ చేశాను పిల్లారా. ఫెయిత్ సెంటర్లో కూడా నేను సాక్షిగా ఉన్నాను. అక్కడే నేను చదివాను, అక్కడే నేను కొంతకాలం ఇన్ఛార్జిగా ఉన్నాను, అక్కడ సూపర్వైజర్గా ఉన్నాను. తర్వాత ఇన్ఛార్జిగా ఉండాలని ఒక లెటర్ కూడా ఇచ్చాడు రామ్ శంకర్ గారు, పెద్ద లెటర్ నాకు. యు ఆర్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ యువర్ స్టూడెంట్స్ ఇన్ దిస్ బైబుల్ కాలేజ్ అని చెప్పి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అట్లా నేను కొంతకాలం అక్కడ ఉన్నాను పిల్లారా. ఎంతో గొప్ప అనుభవాలు అక్కడ నాకు. ఎంతోమంది నా ప్రియ సహోదరి సహోదరులు అక్కడ ట్రైనింగ్ అయ్యి ఇప్పుడు గొప్ప సేవ చేస్తున్నారండి. చాలా అద్భుతమైన సేవ, ఉన్నతమైన సేవ, సాక్షిగా ఉన్నారు. నేను అక్కడ సాక్షిగా ఉన్నాను కొంతకాలము. ఆ తర్వాత అక్కడి నుండి నేను బయటకు వచ్చేసేసాను. కామారెడ్డి వచ్చాను. కామారెడ్డి నుండి ఎల్లారెడ్డి బాన్స్వాడ, రామాయంపేట, నిజామాబాద్ ఈ ప్రాంతాల్లో సేవ చేస్తూ ఆ తర్వాత నేను ఫెయిత్ సెంటర్లో ట్రైనింగ్ అయిన ప్రతి బిడ్డ దగ్గర చాలామంది దగ్గరికి వెళ్ళి అక్కడక్కడ ఆ ప్రాంతాల్లో వారి సంఘాల్లో వారి పరిసర ప్రాంతాల్లో వాక్యాన్ని బోధించటం, సువార్త ప్రకటించటం, సాక్షిగా ఉండటం దేవుడు నాకు కృప చూపెడుతున్నాడు. మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో కూడా అద్భుతాలు చేస్తాడు. రామ్ శంకర్ గారే కాదు, రాజ్ కుమార్, శామ్యూల్ పట్ట గారు కూడా, మర్లిన్ గారు కూడా, వారి కుటుంబంతో కూడా మేమెంతో సహవాసం చేసాము. అద్భుతమైన దైవజనులు వాళ్ళందరూ కూడా. ఫెయిత్ సెంటర్ చాలా గొప్ప అనుభవం అండి. మరవలేనటువంటిది, మరుపు రానటువంటి ఎన్నో కార్యాలు అక్కడ మేము చూచాము, విన్నాము, చేసాము. ప్రభు పేరిట దేవుడు మా జీవితాల్లో చేశాడు. సాక్షులమండి. గచ్చిబౌలిలో ఫెయిత్ సెంటర్ అంటే గొప్ప ఫేమస్ అండి ఒకప్పుడు. కానీ బాధ అనిపిస్తుంది ఇప్పుడు మాకు అందరికీ. నేను విశాఖపట్నం కూడా వెళ్ళాను. విశాఖపట్నంలో కూడా ఫెయిత్ సెంటర్ ట్రైనింగ్ అయిన సేవకుడు ఉన్నాడు అని పిలిచి పెద్ద మీటింగ్ పెట్టించాడు. ఆ తర్వాత మరి భద్రాచలం కూడా వెళ్ళాను. అక్కడ కూడా ఫెయిత్ సెంటర్ ట్రైనింగ్ అయిన వాళ్ళు. తర్వాత అండమాన్ నికోబార్ వెళ్ళాను. అక్కడ ఫెయిత్ సెంటర్ ట్రైనింగ్ అయిన వ్యక్తి కాదు, మారనాథులు ట్రైనింగ్ అయ్యాను. అక్కడ ఉన్నారు కొంతమంది. ఇంకెలా చెప్పుకుంటే విజయవాడలోను, గుంటూరులోను, ఈ పరిసర ప్రాంతాల్లోను, హైదరాబాద్లో ఎక్కువగా ఉండారండి. ఫెయిత్ సెంటర్లో ట్రైనింగ్ అయ్యి గొప్ప సేవ చేస్తున్న దైవజనులు ఎంతోమంది ఉంటారు. నరేంద్ర గారి దగ్గర నుండి సాల్మోన్ గారు, రాజు గారు, షాలేం రాజు గారు, సియోన్ రాజు గారు బోరబండ్లో ఉంటారు. గొప్ప దైవజనుడు, గొప్ప సేవ చేస్తున్నాడు సియోన్ రాజు గారు. నిజంగా నేను వాళ్ళ సంఘంలోకి వెళ్ళి వాక్యం చెప్పాను. రాజు గారు కూడా దర్శించి వాళ్ళ యొక్క సంఘంలో కూడా నేను మాట్లాడటం జరిగింది. దేవునికి స్తోత్రం. నరేంద్ర గారు, దేవునికి స్తోత్రాలు. నరేంద్ర గారి చర్చిలో కూడా షాలేం రాజు గారితో నాకు చెన్నై నుండి పరిచయం ఉంది. అద్భుతమైన దైవజనులు అండి. మరి ప్రసాద్ పాల్ గారు మండపేటలో అద్భుతమైన సేవ చేస్తూ ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే జోసెఫ్ గారని ఎక్కడ రేపల్లి దగ్గర ఉంటారు. రేపల్లి దగ్గర ఏదో ఒక ఊరు ఉంది, అది గుర్తు రావట్లేదు. ఆయన కూడా ఫెయిత్ సెంటర్ వ్యక్తే. వాళ్ళ నాన్న ఫెయిత్ సెంటర్లో ఉన్నాడు, స్టాఫ్గా ఉన్నాడు. అట్లా స్టాఫ్గా ఉండేవాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ యొక్క మరి తరాలు ఈ విధంగా వారు పరిచయలోకి వచ్చి, వారి పిల్లల పరిచయలోకి వచ్చి వివాహాలు చేసుకొని గొప్ప సేవలో ఉండారని సాక్షులుగా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంత గొప్ప సాక్షి సమూహము అని అంటాడు. అందుకే అపోసినటువంటి పౌలు గారు మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున అని అంటాడు. సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడిచిపెట్టాలి అని అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సాక్షిగా ఉంటున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోసినటువంటి పౌలు గారు స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. 12వ అధ్యాయం మొదటి వచనం. ఇంత గొప్ప సాక్షి అంటే 11వ అధ్యాయం మొత్తం చెప్పుకుంటా వచ్చిన దాన్ని మీరు చదవాలి పిల్లరా. ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. చాలామంది అపోసిన పౌలు గారు రాయలేదంటారు, నేను నమ్ముతాను ఆయనే రాసేదని. హల్లెలూయా. అధ్యాయం మొత్తం చదవండి. గొప్ప సాక్షులు ఉంటారు అక్కడ, విశ్వాస వీరులు ఉంటారు, బలమైన వ్యక్తులు ఉంటారు, స్థిరమైన వ్యక్తులు ఉంటారు. బలహీనులు కాదు, నిరుత్సాహపడిన వారు కాదు, కృంగిపోయిన వారు కాదు, ప్రాణాలు ఇచ్చిన వారు,
రంపాలతో కోయబడి, రాళ్లతో కొట్టబడి, చర్మపు ఆ యొక్క జంతువుల యొక్క చర్మపు ఒక ఎట్లాగా ఒక బాక్స్ లాగా కావచ్చు, లేకపోతే ఒక గోనె పట్టలాగా చేసి దాంట్లో కుట్టేసేసారండి. రంపాలతో కోయబట్టమే కాదు పిల్లారా, కాల్చబడ్డారంట అని ఉంది బైబిల్లో. అంటే చాలా తర్వాత షడ్రక్ మేషక్ అబేద్నెగోలే కాదు, చాలామందిని కాల్చారు, చాలామందిని రంపాలతో కోసారు, చాలామందిని రాళ్లతో కొట్టారు, కొరడాలతో కొట్టారు, హింసించారు, బాధ పెట్టారు, నిందించారు, అవమానించారు. వీళ్ళంతా సాక్షులండి. అది చెప్పుకుంటూ వచ్చి 12వ అధ్యాయం 1వ వచనం అంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టాలి అని అంటాడు. హల్లెలూయా. మన యొక్క పాపాలు, మన అతిక్రమాలు, మన దోషాలు, మన వ్యసనాల నుండి విడుదల పొందాలి పిల్లరా. పౌలులాగా సౌలు ఏ విధంగా జీవించాడు, ఆ బ్రతుకును మార్చుకున్న పౌలులాగా మారాలి. సౌలు పోయి పౌలు రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అద్భుతమైనటువంటి సాక్షిగా నీవు భూమి మీద ఉండాలి పిల్లలు. దేవుడి నమ్మకమైన సాక్షిగా ఉండాలి. అదే చెబుతున్నాడు అపోస్తలుడు పౌలు గారు. మారు మనసు పొందాలి, మార్పు చెందాలి, రక్షణ పొందాలి, విడుదల పొందాలి, స్వస్థత పొందాలి, జీవితాలు మార్చుకోవాలి, ప్రతి స్థలములో సాక్షిగా ఉండాలి. హల్లెలూయా. నీ ఇంటిలో సాక్షిగా ఉండాలి, నీ భార్య ఎదుట, నీ భర్త ఎదుట, నీ పిల్లల ఎదుట సాక్షిగా ఉండాలి. హల్లెలూయా. నీ సంఘం ఎదుట సాక్షిగా ఉండాలి, నీ అన్నతమ్ములు అక్క చెల్లెండ్రు ఎదుట సాక్షిగా ఉండాలి. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 21వ వచనం. ఈ హేతువు చేత యూదులు దేవాలయములో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నము చేసిరి. ఈ హేతువు చేతే, ఇవన్నీ నేను చెబుతూ వస్తుంటేనే, మారు మనసు గురించి ప్రకటిస్తూ వస్తుంటేనే, రక్షణ గురించి ప్రకటిస్తూ వస్తుంటేనే, దేవుని యొక్క దర్శనాన్ని గురించి, వాగ్దానాల గురించి, దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి గొప్ప సన్నిధిని గురించి నేను ప్రకటించుకుంటూ వస్తూ ఉంటుంటే, మార్పుని గురించి, నూతన కార్యాన్ని గురించి, నా జీవితంలో దేవుడు చేసిన అద్భుతాల గురించి నేను ప్రకటించుకుంటూ వస్తూ ఉంటుంటే నన్ను చూస్తూ ఉన్నారు అని చెబుతూ ఉన్నాడండి. ఎంత అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడండి. ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నము చేసిరి. ఫర్ దీస్ కాసెస్ ద జ్యూస్ సీజ్డ్ మీ ఇన్ ద టెంపుల్ అండ్ వెంట్ అబౌట్ టు కిల్ మీ. 22వ వచనం. అయినను నేను దేవుని వలనైనా సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. నేటి వరకు నేను నిలిచి ఉన్నానంటే దేవుని సహాయమే. అనేక సార్లు మా దేవుడు మనల్ని కాపాడుతూ వస్తాడు పిల్లలు. తెలుసా మీకు? మన శత్రువుల బారి నుండి, పగవారి బారి నుండి దేవుడు మనల్ని కాపాడుతూ వస్తాడు. మనల్ని చంపాలని, హతమ చేయాలని, నాశనం చేయాలని, పాడు చేయాలని, మనలను భయంకరమైనటువంటి హీనమైన దుస్థితికి తీసుకురావాలనుకునే ప్రతి వ్యక్తి నుండి నిన్ను కాపాడుతాడు. నువ్వు కాపాడబడతావు, నువ్వు రక్షించబడతావు, నువ్వు విమోచించబడతావు, విడిపించబడతావు అని గుర్తుపెట్టుకో ప్రియ సహోదరి సహోదరుడా. అయినను నేను దేవుని వలన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొంది, క్రీస్తు శ్రమపడ్డాడు, మృతుల పునరుద్ధానము పొందు వారిలో మొదటి వాడొగుట చేత ఈ ప్రజలకును అన్య జనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలను, వెలుగు ప్రచురించబోవునని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక, ప్రవక్తలు చెప్పినవి, మోషే చెప్పినవి ముందుగానే యేసు ప్రభువుని గురించి, ఆయన శ్రమ పొందుతాడని, ఆయన చంపబడతాడని, ఆయన పాతి పెట్టబడతాడని, తిరిగి 3వ దినాన పునరుద్ధానుడై లెగుస్తాడని చెప్పబడినవి. ఎవరి ద్వారా? మోషే ద్వారా చెప్పబడినవి, ప్రవక్తల ద్వారా చెప్పబడినవి. దేవునికి స్తోత్రం. అవి తప్ప మరి ఏవి కూడా నేను చెప్పలేదు. ముందుగా చెప్పబడినవి కాక, ఎవరి ద్వారా? ప్రవక్తల ద్వారా, మోషే ద్వారా ముందుగా చెప్పబడినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును ఘనులకును సాక్ష్యమిచ్చుచూ ఉంటిని. హల్లెలూయా. అల్పుల ఎదుట నిలబడారా,
ఘనుల ఎదుట నిలబడాలి. హల్లెలూయా. నేను అల్పుల ఎదుట నిలబడ్డాను, ఘనుల ఎదుట నిలబడ్డాను, నిలబడుతూనే ఉండాను, నిలబడతానే ఉంటాను. యేసు క్రీస్తు వారు తిరిగి వచ్చేవారికి నా యొక్క దేహము మట్టిలో కలిసేవారికి నా ప్రాణము యేసు క్రీస్తుతో కూడా ప్రత్యక్షతలో, లేకపోతే ఆయన రాకడలో, లేకపోతే ఆయన మహిమలో ఎత్తబడే వారికి దేవుడు ఇస్తాడు. ఈ దేహం మట్టి దేహము మహిమ దేహంలో మార్చబడుతుందండి. ఈ ప్రాణము ప్రభువుతో కలవబడుతుంది, ప్రభువుతో ఏకమైపోతుంది. ప్రభువుతో మధ్యాకాశంలో ప్రభు వస్తే ఎదుర్కోవటానికి, ప్రభువుతో కూడా పరలోకానికి వెళ్ళటానికి సిద్ధపడుతుంది ఈ యొక్క ప్రాణం. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములోని సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సాధించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరొకము. ఏది కూడా మర్చిపోవు. 24 వచనం అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 24 వచనం. అతడు ఈలాగు సమాధానము చెప్పుకొనుచు ఉండగా, ఫేస్తు, పౌలా, నీవు వెర్రివాడువు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దముతో చెబుతూ ఉన్నాడు అన్నమాట ఫేస్తు. 25వ వచనం. అందుకు పౌలు ఇట్లా, నేను మహాఘనత వహించిన ఫేస్తు, మహాఘనత వహించిన వాడంట ఫేస్తు. కానీ ఘనత వహించాడు, కానీ లాభం ఏముంది? అపోస్తలుడు పౌలు గారు మాట్లాడిన మాటలు గ్రహించలేకపోతున్నారు. ఘనత వహించిన వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు, అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి జ్ఞానము, బుద్ధి, అధికారము, తెలివితేటలు అన్నీ ఉంటాయండి వాళ్ళ దగ్గర. డబ్బు కూడా ఉంటుంది, ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ దేవుని సంగతులు గ్రహించట్ల ఫేస్తు అనేటువంటి అతను. అప్పుడు పౌలు గారు అంటా ఉన్నారు, నేను వెర్రివాడను కాను, దాని సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటలనే చెప్పుచు ఉన్నాను. నేనేం చెబుతున్నానంటే సత్యాన్ని చెబుతా ఉన్నాను. అది మాత్రం కాదు, స్వస్థ బుద్ధి కలిగినటువంటి మాటలు చెబుతా ఉన్నాను అని అంటా ఉన్నాను. నేను సత్యాన్ని చెబుతా ఉన్నాను, స్వస్థ బుద్ధి కలిగిన మాటలు చెబుతా ఉన్నాను. బట్ పాల్ సెడ్, ఐ ఆమ్ నాట్ మ్యాడ్, మోస్ట్ నోబుల్ Festus, but speak forth the words of truth and soberness. Praise the Lord. Soberness. 26వ వచనం, 26వ అధ్యాయము 26వ వచనము అపోస్తలుల కార్యములు. రాజు ఈ సంగతులు ఎరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుచున్నాను. వాటిలో ఒకటియు అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇతడు బాగా ఎరిగినవాడు అగ్రిప్పరాజు, అందుకే అతని ఎదుట నేను నిలవబడి మాట్లాడుతూ ఉన్నాను. అతనికి మరుగై లేదు, ఏది కూడా ఒక్కటి అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముతా ఉన్నాను. ఇది ఒక మూలన జరిగిన కార్యము కాదు. వావ్, ఎంత అద్భుతమైన మాట అండి. ఇది ఒక మూలన జరిగిన కార్యము కాదు ప్రియులారా. ఇది ఒక మూలలో ఎక్కడ జరిగిన కార్యం కాదు, ఏదో ఒక సీక్రెట్గా జరిగిన కార్యం కాదు, ఒక 10 మంది మధ్యలోనో, ఒక 100 మంది మధ్యలో జరిగిన కార్యం కాదు. వేలాది వేల ప్రజలు, లక్షలాది లక్షల ప్రజలు, రాజులు, సామంతులు, గొప్పవారు, అల్పులు, ఘనులు అనబడిన వారందరి మధ్యలో జరిగిన కార్యం. యేసు ప్రభు సిలువ వేయబడింది పిలాతు, మహా గొప్ప ఘనత వహించినటువంటి పిలాతు. హేరోదు దగ్గరకు కూడా వెళ్ళాడు యేసు ప్రభు. యూదులు, శాస్త్రులు, పరిసయ్యుల మహాసభ ఎదుట, సెన్హెద్రిన్ అందరి ఎదుట, యెరూషలేములో, యెరూషలేము అంటే గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిసిన పట్టణం ఇశ్రాయేల్ దేశంలో. అందరికీ ఇప్పుడు ప్రపంచ దేశానికి అంత చిన్న పిల్లోడిని అడిగినా చెబుతాడు యెరూషలేము అంటే. అప్పుడు కూడా, ఇప్పుడే కాదు, ఎప్పటికీ దేవునికి స్తోత్రం. దావీదు ఉంటాడు యెరూషలేములో. హల్లెలూయా. పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి స్థలం అది. ఆ యెరూషలేములో జరిగింది కార్యం. ప్రపంచం అంతా తెలిసింది, అందరికీ తెలుసు. 26వ అధ్యాయము 27వ వచనం అపోస్తలుల కార్యము. అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా?
నమ్ముచున్నారని నేను ఎరుగుతును. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవునిగా చేయజూచుచున్నావే అని పౌలుతో చెప్పాను. అందుకు పౌలు, సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు, నేడు నా మాట విను వారందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉండునట్లు దేవుడు అనుగ్రహించును గాక. ఈ బంధకాలు తప్ప అందరూ కూడా నాకులాగుండాలి. నేను ఎంత అద్భుతమైనటువంటి ప్రశస్తమైన మనస్సును, హృదయాన్ని కలిగి ఉండాను, జీవితాన్ని కలిగి ఉండాను, రక్షణ కలిగి ఉన్నాను, మారు మనసు కలిగి ఉండాను, ప్రత్యక్షతను కలిగి ఉన్న దేవుని దర్శనాలు, సత్యము, నీతి, న్యాయము, ధర్మము, యథార్థతలను నింపుకొని ఉన్నాను. అలాగుండాలని నేను కోరుకుంటున్నాను అని అంటూ ఉన్నాడండి. తమరు మాత్రమే కాదు, నేడు నా మాట విను వారందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉండునట్లు దేవుడు అనుగ్రహించును గాక. 30వ వచనం, అపోస్తలుల కార్యములు 26:30. అంతటా రాజును అధిపతియు బెర్నీకేయు వారితో కూడా కూర్చుండిన వారందరూ లేచి అవతలకు పోయి, ఈ మనుషుడు మరణమునకైనను, భలే మాట్లాడు, ఈ మనుషుడు మరణమునకైనను బంధకమునకైనను తగినదేదియో చేయలేదని తమలో తాము మాటలాడుకొనిరి. మరణానికి ఏది చేయలేదు, బంధకానికి ఏది చేయలేదు. అతను బంధించలేము, ఇతని చంపలేము, మరణశిక్ష విధించలేము. రాజుతో సహా అంతటా రాజును అధిపతియు బెర్నీకేయు వారితో కూడా కూర్చుండిన వారు అందరూ లేచి, అందరండి వాళ్ళందరూ చెప్పుకున్న విషయం ఇది. క్రైస్తవాడు, నీకు విరోధంగా రూపించబడి ఏ ఆయుధము వర్తిల్లదు. గుర్తుపెట్టుకోండి, నిన్ను ముట్టినవాడు, మిమ్మల్ని ముట్టినవాడు జీవమగల దేవుని యొక్క కంటి పాపను ముట్టిన వానితో సమానం. మన కన్ను చూడండి, ఇది ముడుతుంటే ముట్టనిస్తుందా? ముట్టని మన కన్నే, కానీ మన వల్లే ముట్టనిది. ఇంకొకటి ముట్టనిస్తుందా? ముట్టాడు అనుకండి, దేవుని సంకల్పంలో ఉంటే దయ పొందుకుంటే వాడు బ్రతుకుతాడు, లేకపోతే మాడి మసి అయిపోతాడు. వాడు మారు మనసు పొందాలని దేవుడు దయ చూపితే, దేవుని దయ మీరు బ్రతుకుతున్నారంటే సేవకులు ముట్టి, విశ్వాసులు ముట్టి, సంఘాలు ముట్టి, సేవను పాడు చేస్తూ, రక్తం కారుస్తూ, చిందిస్తూ, హింసిస్తూ, బాధ పెడుతూ, కొడుతూ, దూషిస్తూ, నిందిస్తూ, అవమానిస్తూ బ్రతుకుతూ ఉన్నారంటే, ఇంకా అలాంటి వారు దేవుని కృప మీ పట్ల అధికముగా ఉందని గుర్తుపెట్టుకోండి. దేవుని దయ, దేవుని జాలిలో మీరు ఉన్నారని గుర్తుపెట్టుకోండి. ఇంకా దేవుని యొక్క ఓర్పును, సహనాన్ని పరీక్షించవద్దు, జాగ్రత్త. ఇప్పుడైనా మారు మనసు పొందండి, రక్షణ పొందండి, పాప క్షమాపణ పొందండి, పశ్చాత్తాపడండి. మీ పాపము కొరకాయ, మీ దూషణ కొరకాయ, మీ హింస కొరకాయ, మీ యొక్క దుర్మార్గత కొరకాయ, చెడ్డ వ్యసనము కొరకాయ, చెడు కార్యాలు బాధ పెట్టి హింసించి దూషించారు ఎవరినన్నా, ఆ విషయమై బాధపడండి, పశ్చాత్తాపడండి, విడుదల పొందండి, రక్షణ పొందండి. 32వ వచనం చదువుదాం. అపోస్తలుల కార్యం 26:32. అందుకు అగ్రిప్ప, ఈ మనుషుడు కైసరు ఎదుట చెప్పుకొందునని అనని ఎడల ఇతనిని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పెను. కైసరుతో చెప్పుకుంటానన్నాడు, మహాచక్రవర్తితో చెప్పుకుంటానన్నాడు. అందరూ అయిపోయారు, రాజులు, సామంతులు, గనులు, అల్పులు, గొప్పవాళ్ళు అందరూ అయిపోయారు. ఇప్పుడు ఇక పయ్యోడు ఉన్నాడు, ఇంకొకడు కైసరు చక్రవర్తి. ఆయన ఒకవేళ చెప్పుకుంటాను కైసరుతో అని అనకపోతే విడుదల చేసేవాళ్ళేమో, కానీ కైసరు దగ్గరికి కూడా వెళ్ళి సాక్షిగా ఉండాలనుకున్నాడు పౌలు గారు. అందరి దగ్గర సాక్షిగా ఉండాలి, అందరి ఎదుట నిలబడాలి, అందరితో క్రీస్తుని గురించి మాట్లాడాలి, అందరితో వాక్యం పంచుకోవాలి, అందరికీ యేసయ్య ప్రేమను గురించి, ఆయన సాక్రిఫైస్ గురించి, ఆయన త్యాగం గురించి, ఆయన యొక్క బలిని గురించి మాట్లాడాలి. నా జీవితంలో నేను పొందుకున్న దాని గురించి చెప్పాలి అనుకున్నాడు. కాబట్టి ఆయన చక్కగా నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి అని అడిగాడు. దేవునికి స్తోత్రం. పిల్లార, స్వార్థ ప్రకటించడానికి ఇంకొక అవకాశం దేవుడు మీకు అనుగ్రహించును గాక. మీరు అడిగిందల్లా మీరు పొందుకుందరు గాక. అడగండి ప్రభువుని, ప్రభువా సువార్త ప్రకటించడానికి ఇంకొక అవకాశం ఈ ప్రభువా, నన్ను నిలబెట్టుకో ప్రభువా. అంతేగాని కారు కొనుక్కోవటానికి అవకాశం, బిల్డింగ్ కట్టుకోవటానికి అవకాశం, చర్చి బిల్డింగ్ ఇవే కాదు పిల్లారు, ఇవి కావాలి.
ఇస్తాడు దేవుడు. అవి మీకు కావాలని, అవన్నీ మీకు కావాలని ప్రభువుకి తెలుసు, దేవునికి తెలుసు, మీ తండ్రికి తెలుసు. కానీ సువార్త ప్రకటించడానికి, సాక్ష్యం ఉండడానికి అవకాశాన్ని ఇచ్చాడండి. హల్లెలూయా. అందరి ఎదుట సాక్షిగా ఉండాలి. అలాగని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి అది అలాగే మన జీవితాల్లో జరుగును గాక. యు ఆర్ ద విట్నెస్ ఆఫ్ మీ. నీవు నాకు సాక్షి. ప్రార్థన చేసుకోండి పిల్లలు. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ దినం కొరకు, ఈ సమయం కొరకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను. ఇంతవరకు నీ వాక్యం సన్నిధి మాతో ఉంచి మాతో మాట్లాడి నీ వాక్యం కొరకు స్తోత్రాలు. మాట అపోస్తలుడైన పౌలు గారు అపోస్తల కార్యములు 26వ అధ్యాయంలో ఆయన మాట్లాడినట్లుగా ప్రభు మేము కూడా అనేకులు ఎదుట ధైర్యంగా నిలవబడి మాట్లాడడానికి నీ శక్తితో, అభిషేకంతో, పరిశుద్ధాత్మతో, అగ్నితో మమ్మల్ని నింపండి. తల మొదలుకొని అరికాలు వరకు మేము శుద్ధి చేయబడుతాము కాక, మరొకసారి నూతన పరచబడుతాము కాక, మహిమతో నింపబడుతాము కాక, దర్శనముతో నింపబడుతాము కాక. దేవుని యొక్క సన్నిధి ప్రతి బిడ్డను నింపును గాక. ఆయా స్థలాలలో, ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, మండలాల్లో ఉన్నటువంటి భారతదేశం అంతా కూడా ప్రభువా నాయనా, నీ ప్రజలు ఎక్కడెక్కడైతే నిలవబడి సువార్త ప్రకటిస్తున్నారు, సాక్షిగా ఉంటున్నారు, ఆ స్థలాలు షేక్ చేయబడును గాక, నూతన పరచబడును గాక, మనుషులు రక్షణ పొందుదురు గాక, విడుదల పొందుదురు గాక, స్వస్థత పొందుదురు గాక. రేపటి దినం జరగబోయేటువంటి ఎలక్షన్స్ రిజల్ట్ కార్యక్రమం కూడా ఘనంగాను మహిమకరముగా ఉండి ప్రభువా మంచి నాయకులు ఎన్నుకోబడి మా దేశానికి, రాష్ట్రాలకు, పల్లెలకు, ప్రాంతాలకు, తాండాసుకు అధికమైన శాతముల సువార్త అందునట్లుగా మేము విడుదల చేస్తూ ఉన్నాం దేవుని సన్నిధిని. హల్లెలూయా. మంచి నాయకులు ఎన్నుకోబడుదురు గాక. రేపటి వ్యతిరేకమైన స్వభావాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, దుష్టాత్మలు, రిజల్ట్ని తప్పుగా ప్రకటించడానికి ప్రేరేపించే సాతాను శక్తులు కూల్చివేయబడును గాక. మంచి నాయకత్వం, నాయకులు మా దేశానికి ఇవ్వబడుదురు గాక. నీ సాక్షిగా ప్రభువా అనేకులు నాయన ప్రతి స్థలములో నిలబడుదురు గాక, మార్పు చెందుదురు గాక, నూతన పరచబడుదురు గాక. మా దేశం అంతా రక్షణ పొందును గాక, మార్పు చెందును గాక, నూతన పరచబడును గాక. మా దేశ నాయకులు, అధికారులు రక్షణ పొందుదురు గాక. సంఘాలు, సంఘ విశ్వాసులు, నాయకులు అద్భుతంగా నూతనమైనటువంటి దర్శనము సాక్షులుగా ఈ భూమి మీద నలు మూలల్లో ప్రభువా అన్ని రాష్ట్రాల స్థలాలలో, మండలాల స్థలాలలో, పల్లెల స్థలాలలో నీకు సాక్షిగా ఉంటుంది కాక. మహిమ ఘనత నీకు చెల్లిస్తాం. యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించుకోండి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సహవాసం, కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రభు పేరిట ప్రతి ఒక్కరికి వందనాలు. రేపటి దినం ఎప్పుడు వస్తాను నేను చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. కానీ 8 గంటల తర్వాతే నేను ప్రకటిస్తున్నప్పుడు చాలామంది వింటూ ఉన్నాను, నేను చూస్తూ ఉన్నాను. సో కాబట్టి కొంచెం లేట్ అయినా 8:30 నుండి 9 గంటల లోపల మనము స్టార్ట్ చేస్తాం. సాధ్యమైతే 8:30కే వస్తాను, 7:30 కాదు. 8:30కి ఎక్కువ మంది వింటూ ఉన్నారు, నేను గమనించాను. 7:30 చెబితే ఎక్కువ మంది వింటలేదు. సో ఎంతమంది ఎక్కువ మంది ఏ టైంలో వింటున్నారు ఆ టయాన్ని నేను ఫిక్స్ చేసుకోవాలని మరి కోరుకుంటూ ఉన్నాను. 8:30కి కలుద్దాం. టుమారో విల్ బి 8:30 PM ఇండియన్ టైమ్. సో లెట్ us meet tomorrow by 8:30 PM Indian time. Until then, take care, have a good day and good night to my brothers and sisters, some of them in different places. Night is the in some areas, but day is the in some areas, some countries. God bless you all. Praise the Lord. అందరి ప్రభుపేట ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. యూట్యూబ్ని దర్శించండి జాన్ సామ్యూల్ ముక్కాల ద్వారా. జాన్ సామ్యూల్ ముక్కాలను టైప్ చేయటం ద్వారా, నా ద్వారా కాదు, యేసు ప్రభు ద్వారా టైప్ చేయటం ద్వారా యూట్యూబ్ని దర్శించండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధి కృపతో దీవించి
ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. అలాగే